మనకి రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నారనమాట. అయితే దాంట్లో ఆయనకి ఒక క్వశ్చన్ ఎదురైంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు అంతకుముందు సీఎం అవ్వకముందు మీరు జైలుకి వెళ్ళారు కదా, మరి ఇప్పుడు సీఎం అయ్యారు. మరి సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారిని మీరు జైలుకి పంపించాలి అనే ఉద్దేశంతో ఏమైనా ఉన్నారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైతే దానికి రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ గారు అంతకుముందు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు చూసుకుంటే ఆ పదవి వెళ్ళిపోయింది కదా, మరి పదవి పోయిన తర్వాత ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఆ ఫామ్ హౌస్కి అదేవిధంగా చర్లపల్లి జైలుకి ఈ రెండింటికి పెద్ద తేడా లేదు అని అయితే నేను అనుకున్నాను. సో కాబట్టి నేను ఆయన మీద కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకోవట్లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని జైలుకి పంపించను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, మనకి బీహార్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, సో వాటితో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా మరి అప్పుడే కండక్ట్ చేస్తామని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట.